Hi guys! I hope all you guys are doing well and staying safe. Welcome back to my channel Shine with Siri. ఈ రోజు వీడియోలోకి మనం ఫాస్ట్ గా వెళ్ళిపోదామా. డర్మాకో ప్రొడక్ట్స్ రివ్యూ కదా. సో డర్మాకో ప్రొడక్ట్స్ రివ్యూ నేను 1 by 1 చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఇస్ దిస్ డర్మాకోస్ క్రీమీ క్లెన్జర్. సో ఇది డర్మాకో క్రీమీ క్లెన్జర్ ఫర్ సెన్సిటివ్ స్కిన్. సో నేను ఈ ప్రొడక్ట్స్ ఎప్పుడు కొన్నాను, ఎలా కొన్నాను అనేది కూడా నేను ఒక వీడియో చేశానండి. నేను పైన లింక్ చేశాను, సజెస్టెడ్ అని. ఒకసారి ఆ వీడియో క్లిక్ చేసి చూడండి. దిస్ వీడియో ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై డర్మాకో అట్ ఆల్. ఇది నేను నా ఓన్ మనీతో కొన్నాను, మీకు చూపిస్తున్నాను. అండ్ దిస్ క్రీమీ క్లెన్జర్ ఫర్ సెన్సిటివ్ స్కిన్, దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా లెస్ గా ఉన్నాయి. చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అస్సలు ఏం లేవు. అండ్ దీస్ ఆర్ సేఫ్ అఫ్ కోర్స్ గైస్. దిస్ ప్రొడక్ట్స్ ఆర్ డర్మటలాజికలీ టెస్టెడ్ అండ్ అఫ్ కోర్స్ దే ఆర్ సోప్ ఫ్రీ, క్లినికల్లీ ప్రూవెన్ యాక్టివ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ నాకు ఇది యూజ్ చేసేటప్పుడు ఏమనిపించిందంటే, ఒకసారి దీని టెక్స్చర్ చూడండి. The texture is like this. See, this is the texture, as you can see. సో దీంట్లో ఎటువంటి ఎక్స్ఫోలియేటింగ్ గ్రాన్యూల్స్ కానీ ఏమీ లేవు. ఇది చాలా మైల్డ్ గా ఉంది. ఫర్ సెన్సిటివ్ స్కిన్ అని వీళ్ళు మెన్షన్ చేసినట్టే, ఇట్ కెన్ బి యూస్డ్ బై ఎనీ స్కిన్. సెన్సిటివ్ స్కిన్ పీపుల్ కెన్ యూజ్ అ ప్రొడక్ట్, దెన్ ఎవ్రీ స్కిన్ టైప్ పీపుల్ కెన్ యూజ్, రైట్? సో అది నేను నమ్ముతాను, దట్ ఏ ప్రొడక్ట్ కెన్ బి యూస్డ్ బై సెన్సిటివ్ స్కిన్ పీపుల్, దెన్ ఎనీ స్కిన్ టైప్ పీపుల్ కెన్ యూజ్ ఇట్. సో ఇది ఎక్కువ లాదర్ చేయదు, బట్ ఇట్ గివ్స్ యూ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ లాదర్ విచ్ ఇస్ యూస్ టు క్లీన్ ద డర్ట్ ఆఫ్ యువర్ స్కిన్. అంటే మీరు ఇంతకు ముందు, అంటే బిఫోర్ యూజింగ్ దిస్ క్లెన్జర్, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ క్లీన్డ్ యువర్ ఫేస్ వెల్ విత్ యువర్ క్లెన్జింగ్ లోషన్. ఇట్ మైట్ బి అన్ ఆయిల్ బేస్, వాటర్ బేస్, ఏదైనా అవ్వచ్చు. మీ క్లెన్జింగ్ లోషన్ ఆర్ క్లెన్జింగ్ జెల్ తో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేసుకున్న తర్వాత అండ్ యూజ్ దిస్ యాజ్ యువర్ సెకండ్ స్టెప్. బికాస్ ఐ డోంట్ థింక్ దట్ మీ ఫేస్ మీద సన్ స్క్రీన్, టూ మచ్ ఆఫ్ టాల్కమ్ పౌడర్ లేదంటే ఏమైనా ఉన్నా కూడా ఇట్ కెన్ రిమూవ్ ఎవ్రీథింగ్ అని నాకైతే అనిపించలేదు. బికాస్ ఇట్ ఈస్ వెరీ మైల్డ్ గైస్. ఇది సెన్సిటివ్ స్కిన్ కి ఫార్ములేటెడ్ కదా, అది అలానే ఉంటుంది, బీయింగ్ వెరీ మైల్డ్. సో ప్లీజ్ ట్రై టు డూ స్టెప్ 1, క్లీన్ యువర్ ఫేస్ రియలీ వెల్. ఒక రోజ్ వాటర్ తీసుకుని అయినా క్లీన్ చేయండి. అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ as step 2, which is your face wash. Okay, that is product number 1. Okay guys, so now let's quickly go to the product number 2, moisturizer. And ఇందాక మీరు వండర్ అవుతున్నారా దట్ నేను స్టెప్ 1 గా ఏ క్లెన్జింగ్ లోషన్ యూజ్ చేయాలని. నేను మై చాయిస్ ఆఫ్ క్లెన్జింగ్ లోషన్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ నౌ the second product that I have got from the Dermaco is, I have bought with my own money, is this Squalene plus Zinc Oil Free Moisturizer. And of course guys, దీని prices, quantity అన్ని నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ ఆల్ ద లింక్స్ విల్ బి యాజ్ యూజువల్లీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకే, అండ్ సో ఫస్ట్ ఇది నేను ఐ హ్యావ్ ఆయిలీ స్కిన్, సో ఐ టేకెన్ దిస్. ఇది ఫర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్ అని మెన్షన్ చేశారు. ఇఫ్ యూ వాంట్ ఇట్స్ ఫర్ డ్రై స్కిన్, సెరమైడ్ ప్లస్ హైలూరానిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా నేను కింద లింక్ చేస్తాను. అదైతే నేను యూజ్ చేయలేదు బికాస్ ఇట్ ఇస్ ఫర్ ఇంటెన్స్ హైడ్రేషన్, బికాస్ ఇట్ హ్యాస్ సెరమైడ్స్ అండ్ హైలూరానిక్ యాసిడ్. సో ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యువర్స్ ఇస్ డ్రై స్కిన్, దెన్ యూ కెన్ గో ఫర్ దట్. ఓకే, ఇది దీంతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే గైస్, ఫస్ట్ ప్లీజ్ అబ్జర్వ్ ఇట్స్ టెక్స్చర్. ఓకే, సీ, చూసారు కదా టెక్స్చర్. ఇట్ గెట్స్ ఇన్స్టెంట్లీ అబ్జార్బ్డ్, ఇన్స్టెంట్లీ గైస్, జస్ట్ ఇన్స్టెంట్లీ. ఆయిల్ ఫ్రీ అని అన్నారు కదా వీళ్ళు, జస్ట్ అలానే అయిపోతుంది. See, just I'm applying to my hands. See how instantly it gets absorbed. See, చాలా ఇన్స్టెంట్ గా అబ్జర్వ్ అయిపోతుంది. జస్ట్ ఇట్స్ ఏ వాటరీ అనమాట, చాలా వాటరీ ఫార్ములా లాగా ఉంటుంది అండ్ నాట్ అట్ ఆల్ స్టికీ. అండ్ కొంచెం మీకు అంటే ఇఫ్ యూ యూజ్ మాయిశ్చరైజర్స్ విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ స్టికీ, అసలు కొంచెం కూడా స్టికీ మాయిశ్చరైజర్స్ మీరు ఇంతకుముందు ఏం యూజ్ చేయకపోతే, యూ మైట్ ఫీల్ దట్ దిస్ ఇస్ ఎ లిటిల్ స్టికీ. కానీ కొంచెం టైం ఇవ్వండి దీనికి, దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ సెటిల్ డౌన్ టు ఎ వెరీ గుడ్ ఆయిల్ ఫ్రీ ఫార్ములా ఆన్ యువర్ స్కిన్. సీ, it has a very good oil free formula guys, and ఇది oily skin వాళ్ళకి perfect moisturizer. It has squalene, so it hydrates very well, and ఇది zinc కూడా ఉంది కదా, good protection ఇస్తుంది, texture of the skin తో protect చేస్తుంది. And this moisturizer has not caused me any breakouts because I have already told you నాది oily pimple prone skin and very sensitive skin. సో ఇది నాకు దీనివల్ల నాకు రెడ్నెస్ కానీ న్యూ బ్రేక్అవుట్స్, ఎనీ అదర్ ప్రాబ్లమ్ నాకు దీనివల్ల ఏం రాలేదు, నాట్ విత్ దిస్ అండ్ నాట్ విత్ దిస్ క్రీమీ క్లెన్జర్ బోత్. సో రెండిటితోనూ నాకైతే ఏం ఇష్యూ అస్సలు రేజ్ అవ్వలేదు గైస్. వెన్ ఐఎమ్ యూజింగ్ దిస్ రొటీన్, వెన్ ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ రొటీన్, నాకు ఏం ప్రాబ్లం రాలేదు. అండ్ యూ కెన్ సీ దిస్ సౌండ్ వినిపిస్తుందా? సో ఇది అంత లైట్, వెన్ యూ ఆర్ షేకింగ్ లైక్ దిస్ ద మాయిశ్చరైజర్ ఇలా జస్ట్
ఊగుతుంది చూసారా సౌండ్. సో మాయిశ్చరైజర్ ఇది అంత లైట్ ఫార్ములా, వెరీ ఆయిల్ ఫ్రీ. సో యాజ్ యూజువల్లీ నేను చెప్పాను కదా డ్రై స్కిన్ నుండి మీకు ఇంకొక వేరియంట్ ఉంటుంది, అది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆయిల్స్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ దిస్ ఓన్లీ దెన్ యూ కెన్ యూస్ దిస్. ఇది అయితే చాలా బాగుంది, వెరీ మైల్డ్ అండ్ వెరీ గుడ్ మాయిశ్చరైజర్. సో దిస్ ఇస్ మై చాయిస్ అండ్ వాట్ ఎవర్ యువర్ చాయిస్ యూ కెన్ గో ఫర్ ఇట్. నేను ఒక పాయింట్ చెప్పలేదు కదా, క్లెన్జర్ కానీ ఈ స్క్వాలిన్ ప్లస్ జింక్ మాయిశ్చరైజర్ కానీ ఈ రెండు ఫ్రాగ్రెన్స్ కూడా చాలా మైల్డ్ గా ఉంది. ఆఫ్ కోర్స్ మీరు అసలు ఫ్రాగ్రెన్స్ అంటే మీకు అసలు ఇష్టమే లేకపోతే మీరు టాలరేట్ చేయలేకపోయినా కూడా కొంచెం సేపు తర్వాత ఫ్రాగ్రెన్స్ ఆల్మోస్ట్ గోస్ అవే. అసలు మీ స్కిన్ మీద అయితే అస్సలు ఉండదు, ఇరిటేషన్ కాజ్ చేసేంత ఫ్రేగ్రెన్స్ ఏమీ లేదు గైస్. ఇవి చాలా మైల్డ్ ఇంగ్రీడియంట్స్, వెరీ గుడ్ ఇంగ్రీడియంట్స్, డర్మటాలజికలీ టెస్టెడ్ బ్రాండ్ ఇది, డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్. దట్ ఇస్ వాట్ ఐ లైక్డ్ ఇన్ దిస్ బ్రాండ్. అండ్ ఇది నేను కూడా నా డర్మటాలజిస్ట్ ని అడిగే స్టార్ట్ చేశాను. సో ఎవ్రీథింగ్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఎందులోనూ నేను రాంగ్ చేయలేదు వైల్ ఫాలోయింగ్ దిస్ రూటీన్. అండ్ దిస్ ఇస్ ప్రొడక్ట్ నంబర్ 2. సో దీనిని మీకు డౌట్ వస్తుంది, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చా? అఫ్ కోర్స్ గైస్, మెన్ అండ్ ఉమెన్ బోత్ క్యాన్ యూజ్. దీని మీద ఎక్కడ రాసి లేదు దట్ ఈస్ స్పెసిఫికలీ ఫర్ ఉమెన్, బికాస్ దీస్ ఆర్ వెరీ గుడ్ క్లినికల్లీ ప్రోవెన్ యాక్టివ్స్. దీస్ ఆర్ డిజిగ్నేటెడ్ టు వర్క్ ఫర్ ఎనీ స్కిన్ టైప్ బేసికలీ. అంటే స్కిన్ టైప్ అంటే ఆయిలీ నార్మల్ కాదు, జెండర్ మేల్ ఫీమేల్ అయినా సరే దీస్ ఆర్ డిజైన్ టు వర్క్ విత్ ఎనీ టైప్ ఆఫ్ స్కిన్, వెదర్ ఇట్ ఇస్ టఫ్ స్కిన్ ఆర్ వెరీ సాఫ్ట్ స్కిన్. ఇవి క్లినికల్లీ ప్రోవెన్ కదా, మంచి ఇంగ్రీడియంట్. సో దే విల్ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఎవ్రీ జెండర్ స్కిన్. ఓకే, now going to the most important part of this video is this vitamin C serum from the Dermaco. Okay, so ఇది 20% vitamin C serum for skin radiance. It has ferulic acid and hyaluronic acid. So after this cleanser, అంటే మీ క్లెన్జింగ్ లోషన్ తర్వాత క్లెన్జర్ తర్వాత ఆఫ్టర్ అప్లైయింగ్ దిస్ మాయిశ్చరైజర్, ఈ రెండింటికి మధ్యలో అంటే ఆఫ్టర్ క్లెన్జింగ్ అండ్ బిఫోర్ మాయిశ్చరైజింగ్, ఈ రెండింటికి బిట్వీన్ వచ్చేదే విటమిన్ సి సెరం గైస్. ఓకే, నేను దీని గురించి కొంచెం క్లియర్ గా మాట్లాడాలనుకుంటున్నాను. దట్స్ వై ఐ ఫినిష్డ్ ఆఫ్ దిస్ క్లెన్జింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ పార్ట్. సో బట్ యువర్ సెరమ్ విల్ ఆల్వేస్ కమ్స్ బిట్వీన్ క్లెన్జింగ్ అండ్ మాయిశ్చరైజింగ్. ఓకే, ఎప్పుడైనా స్కిన్ కేర్ లో ప్లీజ్ రిమెంబర్ ద గోల్డెన్ రూల్, ద థంబ్ రూల్ ఇస్ దట్ ఆల్వేస్ యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ లో కన్సిస్టెన్సీ టు హయ్యర్ కన్సిస్టెన్సీ. అంటే ఈ మనం ఎప్పుడైనా మూవ్ అయ్యేటప్పుడు కన్సిస్టెన్సీ, థిక్ కన్సిస్టెన్సీ వైపుకి వెళ్ళాలండి. మనం ఎప్పుడు చాలా కన్సిస్టెంట్ అంటే చాలా థిక్ గా ఉన్న ప్రొడక్ట్స్ లాస్ట్ లో యూస్ చేయాలి అండ్ లెస్ థిక్కర్ గా ఉన్న ప్రొడక్ట్స్ ఫ్రంట్ లో ఫినిష్ చేసేయాలి. దట్ ఈస్ థంబ్ రూల్ ఆఫ్ స్కిన్ కేర్. ఓకే, సో నౌ ఆఫ్టర్ క్లెన్జింగ్ ఇస్ డన్, దెన్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ ప్రొడక్ట్ ఏంటండి? దిస్ సెరమ్. సెరమ్ కన్నా ఎక్కువ కన్సిస్టెన్సీ ఉండేది ఏంటి? దట్ ఈస్ మాయిశ్చరైజర్. అండ్ ఆఫ్టర్ యూ విల్ ఫాలో ఇట్ అప్ విత్ సన్ స్క్రీన్. ఓకే, మన మధ్యలో ఎసెన్స్లు ఇలాంటివి ఏం యూస్ చేయట్లేదు కదా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కొరియన్ స్కిన్ కేర్. సో నో, జస్ట్ కీప్ ఇట్ అవే. And now talking about this vitamin C serum from the Dermaco, very important guys, please careful ga vinandi. And ఇది 20% vitamin C serum, అంటే ఇంతకంటే కాన్సన్ట్రేటెడ్ విటమిన్ సి సెరం ఎవరు ఇవ్వలేరు. ఓకే, హైయెస్ట్ పర్సంటేజ్ ఇస్ జస్ట్ 20%. అండ్ ఇది ఇందులో ఈ బ్రాండ్ లో ఏంటంటే, అఫ్ కోర్స్ మళ్ళీ చెప్తున్నానండి, స్పాన్సర్డ్ అయితే కాదు, ఎవరు చెప్పలేదు నాకు ఇలా చెప్పమని. నేను ఈ ప్రొడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు అండ్ వెన్ ఐ కేమ్ టు నో ఇట్, ఇందులో యాక్టివ్ విటమిన్ సి ఇందులో అయితే. సో ఇది ఎంత పర్సంటేజ్ లో ఉంది, అది ఎంత పర్సంటేజ్ లో ఉంది అనేది మాత్రమే కాకుండా ఏ ఫామ్ లో ఉంది అనేది కూడా వీళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ ఇట్. ఓకే, ఇందులో 20% విటమిన్ సి సేరం కదా, 20% విటమిన్ సి ఉంది కదా, హైయెస్ట్ అన్నమాట. సో ఇందులో ఉన్న విటమిన్ సి ఫామ్ వచ్చి 3-O-ethyl ascorbic acid. ఓకే, సో ఇందులో మనకి ఆస్కార్బిక్ యాసిడ్ ఫామ్ లో ఉండడం వల్ల చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ, అంటే నా స్కిన్ ఇంకా దేనికైనా రియాక్ట్ అయిపోతుంది అని అనుకునే వాళ్ళైతే ప్లీజ్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్, మేక్ ఎ వెరీ వెరీ గుడ్ ప్యాచ్ టెస్ట్. చాలా ఏమంటారంటే సివియర్ గా ప్యాచ్ టెస్ట్ చేయండి, దెన్ యూ విల్ రికగ్నైజ్ దట్ వెదర్ దిస్ సూట్స్ యూ ఆర్ నాట్. బికాస్ ఇది సోడియం ఆస్కార్బైల్ ఫాస్ఫేట్ ఆర్ మెగ్నీషియం ఆస్కార్బైల్ ఫాస్ఫేట్, అంటే విటమిన్ సి ఫాస్ఫేట్స్ ఫామ్ లో లేదు, ఆస్కార్బైల్ ఫాస్ఫేట్స్ ఫామ్ లో లేదు కాబట్టి. సో ఇది మీకు చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక ప్లీజ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ you have done a very good patch test and then you have consulted your dermatologist and he completely agreed with you, he or she completely agree చేశారు. అంతేగాని మీరు రిస్క్ చేసి నాకు ఈ ప్రొడక్ట్ నచ్చిందని అస్సలు యూజ్ చేయొద్దు. డూ నాట్ స్పాయిల్ యువర్ స్కిన్ గైస్, ఐఎమ్ టెలింగ్ ఇట్ బిఫోర్. అందుకే దీని గురించి నేను అడిగాను. అండ్ ఐ హ్యావ్ సీన్ మెనీ యూట్యూబర్స్ యూజ్ చేయడం చూసాను, నాకు బాగా నచ్చింది. అండ్ బట్ నేను ఒక థాట్ పెట్టుకున్నాను మైండ్ లో, ఏంటంటే వెన్ ఐ ఆస్క్డ్ హిమ్ డర్మటాలజిస్ట్, నేను అడిగినప్పుడు వాళ్ళు నో అని చెప్పేస్తే నేను కంప్లీట్ నో అని అనుకుందామని అనుకున్నాను, ఈవెన్ దో ఐ లైక్ దిస్ ప్రొడక్ట్ సో మచ్.
సో ఇట్ ఈస్ నాట్ దట్ వీ షుడ్ లైక్ ఏ ప్రొడక్ట్, బట్ ఏ ప్రొడక్ట్ షుడ్ సూట్ అస్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ప్రొడక్ట్ ని ఇష్టపడి కాదు, అది మీకు కంపల్సరీ చాలా బాగా సూట్ అవుతుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి అని తెలుసుకుని మీరు పర్చేస్ చేయండి. ఓకేనా, డోంట్ స్పాయిల్ యువర్ స్కిన్. ఐఎమ్ స్ట్రెసింగ్ దట్ పాయింట్ అగైన్, డోంట్ స్పాయిల్ యువర్ స్కిన్. ఓకే, ఇది యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఫస్ట్ వీళ్ళు మెన్షన్ చేశారండి దీని మీద, ఫస్ట్ 2-3 days మీ స్కిన్ అడ్జస్ట్ అవడానికి ట్రై చేస్తుంది, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ లిటిల్ టింగ్లింగ్ సెన్సేషన్. ఇట్స్ 100% రైట్ గైస్. వాళ్ళ క్లెయిమ్ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. వెన్ ఐ యూజ్ దిస్ ఫర్ ద ఫస్ట్ 2-3 days నాకు ఏం బ్రేక్అవుట్స్ అయితే రాలేదు, నా స్కిన్ ఎటువంటి విధంగా రియాక్ట్ బ్యాడ్ గా అయితే అస్సలు అవ్వలేదు. బట్ లిటిల్ టింగ్లింగ్ సెన్సేషన్, లిటిల్ ఇచ్చీ సెన్సేషన్ నాకైతే ఖచ్చితంగా ఉంది. బట్ యూ నో వన్ థింగ్ గైస్, వెన్ ఐఎమ్ యూజింగ్ దిస్ అండ్ వెన్ ఐ హ్యాడ్ దట్ టింగ్లింగ్ సెన్సేషన్, నేను నైట్ టైం యూజ్ చేశాను, డే టైం కాదు, నైట్ టైం యూజ్ చేశాను, వన్స్ ఎ డే. ఓకే, అప్పుడు నాకు ఏమనిపించిందంటే దట్ దిస్ ప్రొడక్ట్ ఇస్ డూయింగ్ సమ్ వర్క్ ఆన్ మై స్కిన్. ఓకేనా, ఏమీ లేకుండా అసలు ఏమి జరగకపోతే యూ విల్ ఫీల్ దట్ యూఆర్ యూజింగ్ ఇట్ వేగ్లీ అండ్ యూఆర్ జస్ట్ పర్చేస్డ్ ఇట్, యూఆర్ యూజింగ్ ఇట్ ఫినిష్ అయ్యేంత వరకు అని అనిపిస్తుంది. కానీ దీంతో నాకు అస్సలు అలా అనిపించలేదండి. వెన్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇట్ అండ్ వెన్ ఐ గాట్ that sensation, I felt that yes, it is doing some work. అంటే నా స్కిన్ ని ఫస్ట్ ఇది దానికి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, నా స్కిన్ దీనికి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ ది ప్రొడక్ట్ అండ్ మై స్కిన్ అని నాకు చాలా క్లియర్ గా తెలిసింది గైస్. అలా మీకు ఒక ప్రొడక్ట్ అనేది చెప్పడానికి ట్రై చేస్తుంది, యువర్ స్కిన్ ఇస్ వాంటింగ్ టు టెల్ యూ సంథింగ్, ఇస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ లోనే. ఐ లవ్డ్ ఇట్, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. నాకు ఒక్క బ్రేక్అవుట్ కూడా ఈ సెరం వల్ల అస్సలు రాలేదండి. ఇప్పుడు మీరు వండర్ అవుతున్నారు కదా, నాకు ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఒక పింపుల్ ఉండేది, దీనివల్ల అయితే అస్సలు కాదు, డోంట్ వరీ, దీనివల్ల అస్సలు కాదు. అండ్ ఈ సెరం యూజ్ చేసిన తర్వాత ఐ హావ్ నోటీస్ దట్ మై డార్క్ స్పాట్స్ ఆర్ గెటింగ్ లైటర్. బట్ ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, యూ హ్యావ్ టు యూజ్ దిస్ కన్సిస్టెంట్లీ. అండ్ ఇది మీరు క్లీన్ ఫేస్ మీద యూజ్ చేయాలి, వెట్ ఫేస్ మీద కానీ డాంప్ ఫేస్ మీద కానీ కాదు, క్లీన్ ఫేస్ మీద యూజ్ చేయాలి. అండ్ మీరు మార్నింగ్ యూజ్ చేసి యూ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ విత్ సన్ స్క్రీన్. విటమిన్ సి సెరం మీద ఆల్రెడీ దీని మీద రాసి ఉంటాయి. అండ్ మీరు రెటినాల్ లేదంటే ఏహెచ్ఏఎస్, బిహెచ్ఏఎస్ ఇవన్నీ యూజ్ చేస్తుంటే కనుక యూ హ్యావ్ టు ఫాలో ఏఎంపిఎం రెజిమెన్. ఇవన్నీ వీళ్ళు దీని మీద క్లియర్ గా మెన్షన్ చేస్తారు. మీకు ఏఎంపిఎం రెజిమెన్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, ఆర్ ఇఫ్ యూ నో జస్ట్ లీవ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ విటమిన్ సి సెరం యూజ్ చేసేటప్పుడు మీరు ఏం డిఫరెన్సెస్ నోటీస్ చేస్తారు అంటే, వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఇస్ దట్ ఫస్ట్లీ నాకు ఫస్ట్ 1 week లో అంతగా ఏం డిఫరెన్స్ అయితే తెలియలేదు. బట్ when it had started working is from the 2nd or 3rd week, then na dark spots are becoming much lighter. Okay na, first skin lo aithe oka even glow ochindi, aa tarvata dark spots slowly light avutu unnai. But in between because of some reasons I have stopped using this. Ante stopped ante malli I will definitely continue, but because of some reasons nenu idi aapesanu. Ante nenu it was like డిఫరెంట్ థింగ్స్. అంటే మేము బయటికి వెళ్ళాం, బయటికి వచ్చిన తర్వాత ఐ డింట్ హ్యావ్ టైమ్ టు అప్లై ఇట్, సో దెన్ ఐ స్లెప్ట్ ఆఫ్. సో అలా కొన్ని రీజన్స్ వల్ల మధ్యలో ఆగిపోయింది. బట్ అగైన్ ఐ జస్ట్ రిజ్యూమ్డ్ మై యూసేజ్ ఆఫ్ దిస్ విటమిన్ సి సెరం. అఫ్ కోర్స్ ఐ హ్యావ్ నోటీస్ ద సేమ్ థింగ్, మై డార్క్ స్పాట్స్ ఆర్ గెటింగ్ ఈవెన్ మోర్ లైటర్. సో నేను ఇది అఫ్ కోర్స్ నేను మళ్ళీ రీపర్చేస్ ఖచ్చితంగా చేస్తాను. మీరు అడగొచ్చు విల్ ఐ రీపర్చేస్ ఇట్, ఐ డెఫినెట్లీ రీపర్చేస్ ఇట్ గైస్. డోంట్ థింక్ దిస్ ఇస్ అ బిగ్ రివ్యూ. నేను దీంతో ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క థింగ్ మీతో నేను క్లియర్ గా షేర్ చేస్తున్నాను, సో దట్ మీకు ఎక్కడ డౌట్ రాకుండా ఉంటుంది. అండ్ ఇది వచ్చి దిస్ ఇస్ 20 ml ట్యూబ్. ఇది నాకు ఫిల్డ్ గా ఇక్కడ దాకా అయితే రాలేదు, కొంతవరకు వచ్చింది. అండ్ దీన్ని చూస్తే see this is the dropper you get, glass bottle. సో దీని యొక్క కన్సిస్టెన్సీ వచ్చి వెరీ లైట్ గైస్, వెరీ వెరీ లైట్. చూడండి, అయ్యో పడిపోతుంది. అప్లై చేశాను విటమిన్ సి సెరం, జస్ట్ నా హ్యాండ్స్ కి అప్లై చేశాను గైస్. ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ వెరీ క్లియర్లీ. ఇది కొంచెం స్టికీగా అయితే ఉంది, సో కొంచెం లిటిల్ బిట్ స్టికీగా అయితే ఉంది. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ మీ స్కిన్ కేర్ మధ్యలో, అంటే ఆఫ్టర్ యూ క్లెన్స్ యువర్ ఫేస్ యూ విల్ స్టార్ట్ విత్ టోనింగ్, దెన్ ఇఫ్ యూ హ్యావ్ సెరమ్ యూ విల్ అప్లై సెరమ్ అండ్ దెన్ మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్. సో ఈ మధ్యలో జస్ట్ 3 to 5 minutes గ్యాప్ అయితే ఇవ్వండి, సో దట్ మీరు యూజ్ చేసే స్కిన్ కేర్ ఖచ్చితంగా మీకు పెనిట్రేషన్ రేట్ పెరుగుతుందండి, టు ఇంక్రీజ్ అబ్జార్ప్షన్ రేట్. ప్లీజ్ గివ్ సమ్ గ్యాప్ బిట్వీన్ యువర్, అంటే 3 minutes కన్నా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. 3 minutes ఆర్ మోర్, అంతకంటే తక్కువ ఇచ్చిన వేస్టే, అసలు ఏం ఉండదు. సో ప్లీజ్ ట్రై టు గివ్ సమ్ గ్యాప్. అలా మీరు గ్యాప్ ఇచ్చేస్తే కనుక ఇది అబ్జార్బ్ అయిపోతుంది. ఇన్స్టెంట్ గా అయితే కొంచెం స్టికీగా అనిపిస్తుంది. ఓకేనా, అండ్ ద ఫ్రేగ్రెన్స్ ఇస్ లైక్ యునో పెయిన్ రిలీవింగ్ అవన్నీ వాడతారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు అలా ఉంది ఫ్రేగ్రెన్స్. కానీ స్లోలీ జస్ట్ గోస్ ఆఫ్, అస్సలు స్టే అయితే ఉండదు ఫ్రేగ్రెన్స్ మీ స్కిన్ మీద. అండ్ దిస్ ఇస్ వాట్ అబౌట్ విటమిన్ సి సెరం. సో ఇఫ్ యూ ఆస్క్ మీ దట్ if you should buy this vitamin C serum or not,
I advise you, if you have extremely sensitive skin, please consult your dermatologist. Make a very severe patch test, very perfect patch test. Severe patch test అంటే ఏంటంటే పర్ఫెక్ట్ గా, ఆఫ్ కోర్స్ ఇది సూట్ అయిపోతుంది అని. మీరు జస్ట్ హ్యాండ్ మీదో ఎల్బో మీదో కాకుండా మీ జా లైన్ లో లేదంటే ఆన్ యువర్ ఫేస్ డైరెక్ట్లీ ఆన్ జస్ట్ దిస్ ఏరియా అప్లై చేసుకోండి. అండ్ దెన్ మీకు ఏ రియాక్షన్ ఎగ్జాక్ట్ 24 hours ఆ ఏరియాని క్లీన్ చేయకుండా ఉంచండి. అంతేగాని క్లీన్ చేసేసి నెక్స్ట్ డే రియాక్షన్ రాలేదంటే అసలు ఉండదు కదండి. సో ఎగ్జాక్ట్ 24 hours దాన్ని క్లీన్ చేయకుండా అలాగే ఉంచడానికి ట్రై చేయండి. ప్యాచ్ టెస్ట్ సక్సెస్ఫుల్ అయితే దెన్ యూ కెన్ గో ఫర్ యూజింగ్ దిస్ ప్రొడక్ట్ కంప్లీట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ స్కిన్. బట్ ఇఫ్ యూ హ్యావ్ నార్మల్ స్కిన్ లేదంటే ఇఫ్ యూ థింక్ యూ కెన్ హ్యాండిల్, మీరు ఇంతకు ముందు కూడా విటమిన్ సి యూజ్ చేస్తున్నారు, మీరు హ్యాండిల్ చేయగలరు, మీ డర్మటాలజిస్ట్ కూడా యాక్సెప్ట్ చేశారంటే దిస్ ఇస్ యువర్ గో టు ప్రొడక్ట్ గైస్. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్. ఇంతకంటే విటమిన్ సి సెరం స్ట్రాంగ్ ఎక్కడా ఉండదు. అండ్ వీళ్ళు చక్కగా డిస్క్లోజ్ చేస్తున్నారు వాళ్ళ పర్సంటేజ్. సో దర్ ఇస్ నథింగ్ టు హైడ్ ఇన్ దిస్. యూ కెన్ డెఫినెట్లీ గో విత్ దిస్ ప్రొడక్ట్. ఇది అయితే నా ఫేవరెట్ విటమిన్ సి సెరం అయిపోయిందండి. ఇంకా నాకు తెలిసి నేను ఏ విటమిన్ సి సెరం కూడా ట్రై చేయను, ఇదే యూజ్ చేస్తాను. ఐ లవ్ దిస్ సో మచ్. సో ఇది చాలా లైట్ గా కూడా ఉంది అండ్ నేను నైట్ టైంలోనే యూజ్ చేశాను. ఆఫ్ కోర్స్ ఐ కంటిన్యూ యూజింగ్ ఇన్ ద నైట్, బట్ ఇఫ్ యూ యూజ్ ఇన్ ద మార్నింగ్ యూ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్. సో ఇది మీరు ఆల్రెడీ చూసుంటారు కదా నా ఫేస్ మాస్క్ వీడియోలోనే. ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ గైస్, ఆ ఫేస్ మాస్క్ వీడియో. అండ్ ఇది చూడండి, డర్మాకో అల్ట్రా మ్యాట్ సన్ స్క్రీన్ జెల్. ఇట్ హ్యాస్ అన్ SPF of 60 PA+++ and it is for broad spectrum protection. It is ultra light. Of course డేలో యూజ్ చేయాలి. అండ్ గైస్ ఇది మీరు డేలో కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇది డేలో యూజ్ చేస్తే ఫాలో ఇట్ అప్ విత్ దిస్ సన్ స్క్రీన్. అండ్ ఈ సన్ స్క్రీన్ కూడా చాలా మటుకు అయిపోయిందండి. జస్ట్ టెక్స్చర్ చూపించేస్తున్నాను చూడండి. సో ఈ టెక్స్చర్ గైస్ అస్సలు వైట్ కాస్ట్ ఉండదండి మీకు, దీనివల్ల కొంచెం కూడా వైట్ కాస్ట్ ఉండదు. See, this is like, it's very satin finish, very silky finish. నేను మీకు రీక్విల్ సన్ స్క్రీన్ చూపించాను కదా, సేమ్ అలానే ఉంది. ఇది ఎల్లో కలర్ లో ఉంది కదా, ఎల్లో టింట్ ఏమైనా వదిలేస్తుందేమో నా స్కిన్ మీద, అస్సలు మీకు ఏం డౌట్ అవసరం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ సన్ స్క్రీన్ అండ్ బేసికలీ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆల్సో గుడ్. సో ఇది యూజ్ చేశాక కూడా నాకు ఏం బ్రేక్అవుట్స్ రాలేదు, ఏ రియాక్షన్స్ నా స్కిన్ చూపించలేదు. జస్ట్ అండ్ వన్ థింగ్ గైస్, నేను ఒక వ్లాగ్ చేశాను కదా, సంక్రాంతి వ్లాగ్, ఒకవేళ చూడకపోతే పైన లింక్ చేస్తాను చూడండి. ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఫన్. నేను బీచ్ కి కూడా వెళ్ళాను కదా, అక్కడ నాకు స్కిన్ ఏం ట్యాన్ అవ్వలేదు, కొంచెం కూడా ట్యాన్ అవ్వలేదు. ఆ టైంలో నా స్కిన్ మీద ఇదే సన్ స్క్రీన్ ఉంది. సో ఐ కెన్ సే దిస్ ఇస్ యాంటీ ట్యానింగ్ ఆల్సో. యాంటీ ట్యానింగ్ సన్ స్క్రీన్ చాలా బాగా వర్క్ చేసింది, సో దట్ మై స్కిన్ డిడ్ నాట్ గెట్ ట్యాన్డ్ అట్ ఆల్. సో ఇది అండి నాకు ఈ సన్ స్క్రీన్ మీద అనిపించింది. దిస్ ఇస్ వెరీ గుడ్ సన్ స్క్రీన్. ఆఫ్ కోర్స్ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, దిస్ అల్ట్రా మ్యాట్. ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఐ హ్యావ్ ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ పీపుల్ కెన్ ఆల్సో యూజ్. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మాక్సిమం ఆయిలీ స్కిన్ కి అయితే పర్ఫెక్ట్ అండి, కాంబినేషన్ కి కూడా పర్ఫెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ డ్రై స్కిన్ ఐ థింక్ యూ హ్యావ్ టు చేంజ్ దిస్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ ఫాలో ద రొటీన్ యాజ్ ఇట్ ఇస్. ఓకేనా, మీరు విటమిన్ సి సెరం యూజ్ చేసేటప్పుడు చాలా చాలా హార్ష్ క్లెన్జర్స్ అయితే యూజ్ చేయొద్దు. మేక్ షూర్ మీరు ఇదే బ్రాండ్ నుంచి తీసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రొడక్ట్స్ విచ్ ఆర్ మేడ్ టుగెదర్ ఆర్ మేడ్ టు వర్క్ టుగెదర్ అండ్ దెన్ దే షో వెరీ ఎఫెక్టివ్ రిజల్ట్స్. సో అందుకే ఇదంతా ఒక రొటీన్ లాగా, క్రీమీ క్లెన్జర్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ దిస్ విటమిన్ సి సెరం, ఆఫ్టర్ దాట్ దిస్ మాయిశ్చరైజర్, ఆఫ్టర్ దాట్ మీరు మార్నింగ్ అప్లై చేస్తుంటే సన్ స్క్రీన్, లేదంటే నైట్ టైం అప్లై చేస్తుంటే దిస్ ఫినిషెస్ యువర్ రొటీన్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో నేను డర్మాకో ప్రొడక్ట్స్ ఐ థింక్ మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయి ఉండుంటాయి. మీ డ్రై స్కిన్ అయితే యూ బెటర్ హ్యావ్ టు చేంజ్ యూర్ మాయిశ్చరైజర్, రీప్లేస్ ఇట్ విత్ సెరమైడ్ ప్లస్ HA మాయిశ్చరైజర్. ఎవ్రీ ప్రొడక్ట్ రిమైన్స్ ద సేమ్. ఓకేనా, మీకు కావాలనుకుంటే ఇందులో ఇంకో వేరియంట్ వచ్చింది, నాకు ఫ్రీబీ వచ్చింది, నేను అది యూజ్ చేయలేదు కాబట్టి దాని గురించి నేను ఏం మాట్లాడట్లేదు. అండ్ వెన్ ఐ యూజ్ ఇట్, ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఎ రివ్యూ, ఇఫ్ యూ గైస్ వాంట్ టు మేక్ ఎ రివ్యూ దెన్ ఐ డెఫినెట్లీ మేక్. ఇంకొకటి ఉంది ఇందులోనే, అది ఆర్గానిక్ సన్ స్క్రీన్ అనుకుంటా, జింక్ ది. సో ఆర్గానిక్ సన్ స్క్రీన్, అది SPF 30 ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ రివ్యూ ఆన్ దట్ ప్లీజ్ tell me in the comment section. And that's it guys, that's it for today's video. So Dermaco products good or bad ani ante, Dermaco products are obviously good, you can definitely go for it, but please, as I said, extremely sensitive skin unte please consult your dermatologist and make sure you have done a perfect patch test and with confidence use a certain product. meer anni chesaku kuda bhayapadu assal use chedu. Have adequate water, have adequate sleep, take care of your skin inside out guys, and good skin is all yours. So that's it guys, that's it for today's video. If you find today's video helpful, do like, share and subscribe to my channel Shine with Siri. Also na blog Beauty Forever and Instagram Beauty Forever _diaries. Rendu links and description box lo istanu. Chaala mandi adugutunnaru that I want to communicate with you. You can communicate with me on my Instagram guys. So that's it. Keep loving yourself and keep accepting yourself as you are. Okay guys, bye bye.